మనం ప్రస్తుతము ఈ ఈ సభ ఇట్లాంటి సభలు ఇలా జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ సభలు మన సభలు వరకే పరిమితం అవుతున్నది కూడా బాధాకరంగా కూడా ఉంది. ఎందుకో చెప్తాను. మన నేబరింగ్ కంట్రీ, మన పక్క దేశం బంగ్లాదేశ్ ఒకప్పుడు మన దేశంలో ఉన్నదే. ఎవరో వచ్చి బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని విభజించి పరిపాలించడంతో చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసాం. ఎంత బాగా యాక్సెప్ట్ చేశామంటే ఇప్పటికీ కూడా పక్క దేశంలో మన వాళ్ళకేమన్నా జరుగుతుంది అంటే మన దగ్గర స్పందన లేదు. అంత బాగా ఒప్పుకున్నాం దానికి. ఒక ఉదాహరణ చెప్తాను. మనకు మొదటిసారి హిందువుల మీద అటాక్ జరగడం ఇది మొదటిసారి కాదు. ఇప్పుడు మీడియా పెరిగింది. ఒకప్పుడు కంట్రోల్డ్ మీడియా ఉండేది, గవర్నమెంట్ కంట్రోల్లో ఉండింది కాబట్టి మీడియా, ప్రింట్ మీడియా మేబీ, ఈవెన్ సే ఫర్ ఎగ్జాంపుల్ ది శాటిలైట్ మీడియా మేబీ అంత గవర్నమెంట్ కంట్రోల్లో ఉండింది కాబట్టి ఏ న్యూస్ టెలికాస్ట్ చేయాలా, ఏ న్యూస్ టెలికాస్ట్ చేయకూడదు అనేది వాళ్ళ చేతుల్లో ఉండింది కాబట్టి మనకు కొన్ని తెలిసేవి కాదు, కొన్ని తెలిసినా గమ్మునుండే వాళ్ళం. కానీ ఇప్పుడు వీఆర్ థ్యాంక్ఫుల్ అట్లీస్ట్ సోషల్ మీడియా వల్ల కొన్ని న్యూస్ ఛానల్స్ దాని నిజాన్ని బయట పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రయత్నాలు చేసినప్పటికీ దాని తర్వాత ఏం చేస్తున్నామో అనేది ముఖ్యమైనది. మనకు తెలుసుకుంటున్నాము, దాని తర్వాత నోరు మూసుకుంటున్నాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో కాశ్మీరీ పండితుల్ని చంపినప్పుడు ఎంత మౌనంగా ఉన్నాము. మన దేశంలోనే అలా జరిగిందా? ఆ టైంలో ఏం చేసాం మనము? ఏమీ చేయలేదు. బాధపడ్డాం మేబీ తెలుసుకున్న తర్వాత. అప్పుడు సినిమాలు, అప్పుడు జరిగిన విషయాలు ఇప్పుడు తెలుసుకొని సినిమాలు చూస్తూ ఇంకా బాధపడుతూనే ఉన్నాము తప్ప దాన్ని ఏం చేయగలుగుతున్నాము, దాన్ని నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కి ఏమి ఇస్తామనేది ఇంకా ప్రశ్నగానే ఉంది. మొట్టమొదటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. దీనికి ఒక ఆథర్ ఉండేవారు, జ్యూ ఆథర్. ఆ జ్యూ ఆథర్ ఒక నావెల్ని రాశారు, సైలెంట్ ఎథనిక్ క్లెన్జింగ్. సైలెంట్గా ఒక ఎథనిసిటీని చంపేస్తున్నారు అనే ఒక నావెల్, చాలా ఫేమస్ నావెల్. ఎవరి గురించి అంటే బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఉండే హిందువుల గురించి. ఒకప్పుడు వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత తగ్గిపోయింది అనే దాని మీద ఆయన ఒక నవల్ రాయడానికి ఈ దేశాలకి పర్యటన చేశాడు. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ పర్యటన చేసినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న భయపడ్డారు. అలా కాదు, నువ్వు అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు కదా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, నువ్వు వెళ్తే మరి నీకేమైనా జరుగుతుంది కదా అని. తను ఒక ప్రశ్న అడిగాడు, అమ్మ మీరు కూడా జ్యూసే కదా, మీరు 1940s 30s అమెరికాలో ఉన్నారు, అదే సమయంలో యూరోప్లో హాలోకాస్ట్ జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు అని అడిగారు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు, మాకు తెలియలేదు అందుకే ప్రశ్నించలేదు అని. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు మీకు ఎలా తెలియలేదో, ఎలా ప్రశ్నించలేకపోయారో, వీళ్ళని కూడా చంపుతున్నా ఎవరికి తెలియడం లేదు, అందుకనే నేను పోయి వాళ్ళ గురించి రాస్తాను అని మొదలెట్టారు. కానీ సమస్య ఏంటంటే ఒక జ్యూకి మన హిందువులు చంపుతున్నారనే ఒక అవగాహన ఉంది, వచ్చి తన గురించి రాస్తుడు. కానీ మీరు గమనించాల్సింది, అదే జ్యూస్కి గుర్తుంటే 1940s హాలోకాస్ట్ జరిగింది. అతి భయంకరమైన లీడర్ ఎవరు అని అడిగితే ఇప్పటికీ హిట్లర్ అని అంటారు. ఎందుకు? జ్యూస్ని చంపారు కాబట్టి. ఎవరు చెప్తున్నారు? వాళ్ళే రిపీట్ చేస్తున్నారు, సినిమాల ద్వారా రిపీట్ చేస్తున్నారు, సభల్లో రిపీట్ చేస్తున్నారు, ప్రతి దేశం రిపీట్ చేసేటట్టు చేస్తున్నారు వాళ్ళు. దానికన్నా క్రూరమైన స్టాలిన్, లెనిన్ వేల మందిని చంపాడు. మావో చంపించలేదా? స్టాలిన్ చంపించలేదా? అట్ ద సేమ్ టైం యునైటెడ్ కింగ్డమ్ మన బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు ఇక్కడ ఎంతమందిని చంపించింది? జ్యూస్ కన్నా ఎక్కువ మందిని ఇక్కడ చనిపోయారు. కానీ మనం ఎప్పుడు దాని గురించి మాట్లాడమే, ఏదో అయిపోయింది, ఎవరికో జరిగింది అనే మనస్తత్వం మనది కాబట్టి మనల్ని వచ్చి అలా చంపిపోతున్నా కూడా మనం ఏం మాట్లాడలేకున్నాం. కానీ జ్యూస్ అలా కాదు. వాళ్ళు ఆ రోజు కొన్ని సే ఫర్ ఎగ్జాంపుల్ 1940s అంటే మన ఇండిపెండెన్స్ వచ్చేదానికి ముందు World War II జరిగింది ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నారు. అందుకనే కదా ఆ దేశాన్ని చూస్తే ఇది చుట్టుపక్కల దేశాలు కూడా భయపడుతున్నాయి. ఇరాన్లో పోయి చంపగలిగిన ఇరాన్ ఎందుకు? ఓకే, జియో పాలిటిక్స్ ఐ అగ్రీ, బట్ ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు అక్కడ? వాళ్ళు జ్యూస్ అనే ఒక ప్రేమ ఉంది. మనం ఇప్పటికీ హిందూస్ అనే వర్డ్ చెప్పడానికి భయపడతాం. చాలామంది ఇక్కడ భయపడకపోవచ్చేమో. జనరల్గా ఫస్ట్ మేబీ ఆమె తమిళియన్, ఆమె తెలుగు, లేకపోతే నేను మలయాళీ, నేను ఒక బెంగాలీ, నేను ఎథీస్ట్ని, నేను హ్యూమన్ బీయింగ్ని, లేకపోతే నేను హ్యూమనిస్టిక్ యాటిట్యూడ్ని, నేను లిబరల్ని, ఇలా అంటామే తప్ప హిందూ అని చెప్పడానికి భయపడతామో లేకపోతే చిన్న చూపో అర్థం కావడం లేదు. అందుకనే మన వాళ్ళు అక్కడ చచ్చిపోతున్నా జస్ట్ వీక్షిస్తూ చూస్తున్నాం అంతే. మేము కొంతమంది బాధపడతారు, ఏవో ప్రచారాలు చేస్తామే, కానీ అంతవరకే పరిమితం అయిపోతున్నాయి. ఎందుకు వీఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్.
దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. అందుకనే ఇలాంటి పరిస్థితులు వస్తాయనో రావాలని ఇట్లాంటి పరిస్థితులు ఎన్నోసార్లు వచ్చాయి. 1960స్లో వచ్చింది, 1970స్లో వచ్చింది, 1990స్లో వచ్చింది, 1988లో అయితే బంగ్లాదేశ్ వారప్పుడు ఎంతోమంది హిందువుల్ని చంపేశారు. 1988లో కూడా చంపారు, 2024లో కూడా చంపుతున్నారు. కానీ అదే హిందువులు ఇస్లామాఫోబిక్ గురించి మాట్లాడతారు. ఎవరు? లిబరల్స్. ద వర్డ్ దే బ్రాండ్ దెమ్సెల్స్ యాజ్ లిబరల్స్. ఎవరు బ్రాండ్ చేశారు వాళ్ళని లిబరల్ అని? హిందువులకు అగెన్స్ట్గా మాట్లాడితే లిబరల్సా? హిందువుల రైట్స్ కావు. మన ప్రాణాలు, మన ధర్మము, మన నమ్మకాలు మూఢనమ్మకాలు. ఎందుకు? మన నమ్మకాల గురించి మనకే అవగాహన లేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు మనం వింటూ కూర్చుంటున్నాం. జర్నలిస్టులు పోతున్నారు బంగ్లాదేశ్కి, హిందూ జర్నలిస్టులే. వాళ్ళు పోయి ఏం రాస్తున్నారు? అంత మీరు అనుకున్నంత ఘోరంగా ఏం లేదు అక్కడ, బాగానే ఉంది. మైనారిటీస్ని బాగానే కాపాడుతున్నారు. ఇప్పుడు ఒక నోబెల్ లారెట్ వచ్చారు కదా, ఇంకా బాగా కాపాడుతారు. ఇదంతా చెప్పి మనము సర్దిపరుచుకుంటున్నాం అంతే. కానీ నిజానికి ఎంతమంది 22% ఉన్న హిందూస్ ఇండిపెండెన్స్ టైంలో ఇప్పుడు 8.5%కి వచ్చారు. ఒక మామూలుగా ఈ దేశంలో దళితుల గురించి చాలా బాగా మాట్లాడతారు కదా, దళితులు అన్యాయం అయిపోతున్నారు, దళితుల్ని అన్యాయం చేస్తున్నారు, ఇస్లాం బేసిక్గా డిస్క్రిమినేట్ చేస్తున్నారని. బంగ్లాదేశ్లో చాలామంది ఇప్పటికి దాకా ఉండే దళితులే. వాళ్ళ ప్రాపర్టీని అంతా స్నాచ్ చేసింది కూడా ఈ ముస్లింలే. అప్పుడు గుర్తు రావట్లేదా దళితులు అనేసి? ఇండియాలో జరిగితేనే దళితులకు అన్యాయమా? పక్క దేశాలలో దళితులు కాదా? వాళ్ళు హిందువులని చెప్పి వదిలేస్తారు. ఇక్కడ మన మధ్యన విభజన పెట్టడానికి దళితులు, వాళ్ళు ఈ కాస్టు, వాళ్ళు ఆ కాస్టు అంటే వీఆర్ బయింగ్ ఇట్. మనం నమ్ముతున్నాము, మన ఆ ఆలోచన విధానం మీద ముందుకు వెళ్తున్నాం. మనమంతా ఒకటి అనుకునేదే లేదు. అందుకనే సిఏఏ లాంటి ఆ చట్టం తెచ్చినా కూడా మనం ఏమి చెప్పలేకపోయినాం. సగం మనకే తెలియదు దానికి ఎందుకు తెస్తున్నామని. ఇతర దేశాల నుంచి మన దేశాలకు తెచ్చుకునే ఎవరైతే పొలిటికల్గా పర్సిక్యూట్ అవుతున్నారో వాళ్ళ దేశంలోకి తెప్పించుకోవడానికి మనం బాధపడుతున్నాం. ర్యాలీలు చేశారు, దాని అగేన్స్ట్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయ్యో అన్యాయం అయిపోతారా, అదేంటి మతం మీద ప్రజలను విభజించడము, ఏ మతస్థుడైనా ఏంటి దేశంలోకి రానియొచ్చు కదా, ఎవరు ట్యాక్స్ కడుతున్నాడు? అన్లిమిటెడ్ రిసోర్సెసా? ఈరోజు రాణిస్తారు. అదే బంగ్లాదేశ్ నుంచి, మ్యాన్మార్ నుంచి తంతే ముస్లింల్ని బంగ్లాదేశ్ ఒక్కటే రానిచ్చింది. దాని తర్వాత వాళ్ళు సఫర్ అయ్యారు. సౌదీ అరేబియా రానియొచ్చు కదా, ఇన్ని రోజులు హమాస్ని అటాక్ చేస్తూ ఉన్నారు, గాజాలో అటాక్ జరుగుతూ ఉంది. సౌదీ అరేబియా గేట్స్ ఓపెన్ చేయొచ్చు కదా, దుబాయ్ గేట్స్ ఓపెన్ చేయొచ్చు కదా. కువైత్ ఏమైంది, ఇరాన్ ఏమైంది, ఇరాక్ ఏమైంది? అక్కడే చావండి అని చెప్పినారే తప్ప, వాళ్ళకి బాంబులు సప్లై చేస్తున్నారే తప్ప వాళ్ళని వాళ్ళ దేశంలోకి ఎందుకు తీసుకోవట్లేదు? సేమ్ మతస్థులే కదా. వాళ్ళు తీసుకోలేని బాధ్యత ఇండియా ఎందుకు తీసుకోవాలి? ఇండియాకి ఆ కరం ఏంటి? ఎవడో ట్యాక్స్ కడతాడు, ఎవడో సబ్సిడీస్ అనుభవిస్తాడు. ఆ పరిస్థితి రాకూడదు. ఎందుకంటే సబ్సిడీస్ సమస్య కాదండి ఇదంతా. ఇట్స్ ఎ డెమోక్రసీలో ప్రాబ్లం ఏంటి? నేను ఒక దేశానికి సిటిజన్ అంటే నాకు సబ్సిడీలు వస్తే సరిపోదు, నాకు ఎన్నుకునే హక్కు ఉండాలి. ఈరోజు నేను ఎన్నుకుంటాను, రేపు నేనే ఎలక్షన్లో నిలబడతాను. ఆ సమస్య, అది భయం. అందుకు సిటిజన్షిప్ ఇవ్వడానికి అందరికీ భయపడతారు. కానీ ఎవరైతే మైనారిటీస్ పక్క దేశంలో ఉన్నారో వాళ్ళని చంపేస్తున్నారు కాబట్టి మనం ఇస్తున్నప్పటికీ మన వాళ్ళే చాలామంది ఒప్పుకోలేదు దానికి. మన వాళ్ళే ఎందుకు ఈ మతపరమైన రాజకీయాలు అంటారు. ఇది రాజకీయం కాదు, మన ఉనికి. ఈరోజు రాజకీయం అనుకుంటున్నాం, ఒక 20 ఏళ్ళ తర్వాత మన ఉనికి ఏంటో మనకే తెలియనప్పుడు ఇది రాజకీయంలాగా మనమే హేళన చేసుకుంటున్నాం. సిరియాలో ఎక్కడో క్రిస్టియన్లు చచ్చిపోతుంటే ఆస్ట్రేలియా పిలిచింది రమ్మని, వాళ్ళని కాపాడతామని. ఎందుకు? వీఆర్ ఆల్ క్రిస్టియన్స్, అల్టిమేట్లీ వీ నీడ్ టు ప్రొటెక్ట్ ఈచ్ అదర్ అనే ఒక ప్రేమ ఉంది. ఆస్ట్రేలియా సెక్యులర్ దేశం కాదా? బంగ్లాదేశ్ సెక్యులర్ దేశమా? సెక్యులర్ దేశం అని 1971లో మార్చుకున్న సెక్యులర్ దేశం 1988కి ఇస్లామిక్ స్టేట్గా డిక్లేర్ చేసుకుంది. పాకిస్తాన్ ఇస్లామిక్ స్టేట్, బంగ్లాదేశ్ ఇస్లామిక్ స్టేట్. ఉన్న ఒక్క హిందూ రాజ్యం నేపాల్ని దాని సెక్యులర్ స్టేట్ చేసేశారు. మనం సెక్యులర్ ప్రిన్సిపల్స్, సెక్యులర్ అంటే ఒక అవహేళన అయిపోయింది ఈ మధ్యకాలంలో. ప్రతి ఒక్కరు సెక్యులర్ అంటే లూజ్గా మాట్లాడు. సెక్యులర్ అంటే ఏంటి? ప్రతి ఒక్క మతాన్ని ఈక్వల్గా చూడాలి, అంతేగాని హిందువుల్ని తక్కువ చేసి మిగతా మతాలను నెత్తి మీదకి ఎక్కించుకోవడం సెక్యులరిజం కాదు. సో మనకు ప్రశ్నించే హక్కు ఉంది, కానీ మనం ఎప్పుడు ప్రశ్నించాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని మన మధ్యలోనే లేదు. ఎందుకంటే మనకే అర్థం కావడం లేదు సిచ్యువేషన్ ఏంటో. మనం ఏం చేయగలుగుతాం నెక్స్ట్? రాజకీయ నాయకులను ఎన్నుకోవడం వరకే అనుకుంటే
5 ఇయర్స్కి ఒక్కసారి మనం వెళ్ళి ఓటు వేస్తే వాళ్ళే చూసుకుంటారు అనుకోవడం తప్పు. ఎందుకంటే ఇదే పరిస్థితి ఇండియాలో జరుగుంటే దాన్ని రాయిట్స్ అంటారు. బంగ్లాదేశ్లో దాన్ని రాయిట్స్ అనడం లేదు. ఎందుకు? అది రాయిట్స్ కాదు. ఇద్దరు ఘర్షించుకుని ఇద్దరు మతస్థులు కొట్టుకుంటే అది రాయిట్స్. ఇండియాలో జరుగుంటే ఒకవేళ అది రాయిట్స్. బంగ్లాదేశ్లో జరిగింది ఇట్స్ ఎ కిల్లింగ్, ఇట్స్ ఎ క్లెన్జింగ్. ఒక మతస్థులు ఇంకో మతస్థుల మీద పడి చంపేస్తున్నారు. అందుకే దాన్ని రాయిట్స్ అనరు. ఇండియాలో జరుగుతుంది కదా, వేరే దేశాల్లో కూడా జరుగుతుంది కదా. వేరే దేశాలు ఎక్కడ జరగడం లేదు ఇలా, బంగ్లాదేశ్లో జరుగుతుంది. ఇండియాలో మెజారిటీ అయినప్పటికీ తన్నించుకుంటామే తప్ప, ఇద్దరు రాయిట్స్ చేస్తామే తప్ప ఎథనిక్ క్లెన్జింగ్ ఎప్పుడు చేయలేదు. ఎథనిక్ క్లెన్జింగ్ జరుగుంటే ఇంతవరకు అంత పాపులేషన్ పెరుగుండేదే కాదు. వాళ్ళు బాగానే కాపాడుతున్నాం, కాపాడొద్దని చెప్పడం లేదు. మరి మన పరిస్థితి ఏంటి? మన ధర్మాన్ని పరిస్థితి ఏంటి? ధర్మం ఎందుకు ముఖ్యం అంటే, ఈరోజు ఈ దేశము ఇండియా డెమోక్రటిక్ సెక్యులర్గా నిలిచి ఉంది ఎందుకు అంటే అది హిందూ ధర్మం వల్లే. అదే ఇంకేదైనా ధర్మం దీంట్లోకి వచ్చి ఇంకో ధర్మం మెజారిటీ అయితే ఖచ్చితంగా ఈ సెక్యులర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అన్నీ ఎప్పుడో నాశనం అయిపోయిండేది. ఇస్లామిక్ చుట్టుపక్కలే కనపడట్లేదా? దానికి ప్రత్యేకంగా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా క్రిస్టియానిటీ అంటారా, ఓత్ ఎవరి మీద తీసుకుంటారు? ప్రెసిడెంట్, యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ సెక్యులర్ కంట్రీ అంటది కదా, బైబిల్ మీదే ఓత్ తీసుకోవాలి వాళ్ళు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. గాడ్ డెఫినేషన్ ఏంటి? మనం కూడా యూజ్ చేస్తాం. గాడ్, GOD, గాడ్. వాట్ ఈస్ గాడ్? గాడ్ ఇస్ జీసస్ క్రైస్ట్, నో వన్ ఎల్స్. మన గాడ్ అంటే వాళ్ళ గాడ్ అంటే ఏంటి? జీసస్ క్రైస్ట్ మాత్రమే. అందుకే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని చెప్పి వాళ్ళ డాలర్లతో సహా ప్రింట్ చేసి ఉంటారు. మనం ఆ గాడ్, మన గాడ్ ఒకటే అనుకుంటాం, అది ఎప్పటికీ కాదు. దే ఆల్సో నో దట్. సో ఇక్కడ అల్టిమేట్గా ఒకరి మీద ద్వేషాన్ని పుట్టించడం లేదు, మనం మీద మన ప్రేమ పుట్టిస్తున్నాం. మన వాళ్ళకి ఏమన్నా అయితే మన అనేది ఇంపార్టెంట్. ఈరోజు మనం వాళ్ళని రక్షించకపోతే రేపు మన మీదకి వస్తే ఎవరు ఉండరు రక్షించడానికి. మళ్ళీ మనకేమైనా అయితే క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళకి ఎలా అయిందో, దేశం అంతా ప్రపంచం అంతా ఎలా నోరు మూసుకొని చూస్తుందో, ఒక చిన్న స్టేట్మెంట్ వదిలేసి యునైటెడ్ నేషన్స్ కానీ ఎవరైనా కానీ, అదే జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు యూరోపియన్ కమిషన్ వచ్చింది ఇక్కడికి. హూ ఆర్ దే టు ఇంటర్ఫియర్ ఇన్ టు అవర్ ఇంటర్నల్ మ్యాటర్స్? మనం అలాంటి వీక్ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి వాళ్ళు రానిగలుగుతాం. బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం రానియడం లేదు ఎవరిని. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన చైనా కోవిడ్ వదిలి ఒకరు రాని ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ లోపలికి రానిది. బట్ అందరు రాణిస్తాం. రండి చూడండి, మేమే అన్యాయం చేయడం లేదు, వాళ్ళు బాగాలే చూసుకుంటున్నాం, మీరు సాటిస్ఫైడా? మీకు బాగానే ఉందా? మీరు హ్యాపీయే కదా? ఇంక వెళ్ళరండి. అలాంటి పరిస్థితికి వచ్చింది. మన రాజ్యాంగంలో మనము సవరణలు చేసుకుంటే ఇంకోటికి చెప్పాల్సిన అవసరం ఏంది? అదే బంగ్లాదేశ్ 1971ని సెక్యులర్ నుంచి ఇస్లామిక్ స్టేట్గా మార్చుకున్నందుకు ఎవరికి సమాధానం చెప్పింది? ఎవరైనా వచ్చి అడిగారా? ఎవరైనా కమిషన్ వేశారా? వాళ్ళు ఎవరికైనా సమాధానం చెప్పుకున్నారా? లేదు కదా. మనము చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకి మన రాజ్యాంగం తెలియదు, మనకి మన గతం తెలియదు, మనకి మన గొప్పతనం తెలియదు, ఇవేమీ తెలియదు. వెన్ వీ డోంట్ నో హిస్టరీ, వీ విల్ నాట్ బి దేర్ ఇన్ ఫ్యూచర్. మన గతం మనకి తెలియనప్పుడు మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మనం ఊహించలేము. అందుకనే ఇది మన కోసమో ఇప్పుడు రేపే మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదు. మిమ్మల్ని మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. కానీ మనము అంటే ఒక ఇంప్లిమెంటేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేసే ప్రతి దాంట్లో ప్రతి సిస్టంలో మనం ఉండాలి. ఇదివరకే మాట్లాడుకుంటున్నాం సాయి గారితో కూడా, సిస్టంలో మనం లేము, అది సమస్య. మనం సిస్టమ్ బయట ఉండి మాట్లాడతాం, అందుకే మనల్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. వీలున్నంత వరకు ప్రతి ఒక్కరు సిస్టంలో దూరాలి. ధర్మాన్ని కాపాడే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు, బిజినెస్ ఇస్ ఎ సిస్టమ్, జ్యుడిషియరీ ఇస్ ఎ సిస్టమ్, ఎగ్జిక్యూటివ్ ఇస్ ఎ సిస్టమ్, లెజిస్లేచర్ ఇస్ ఎ సిస్టమ్. మన వాయిస్ ఆ సిస్టంలో దూరితేనే మాట్లాడతారు. కెనడా ఉంది, కెనడాలో సిక్ పాపులేషన్ ఎంత? హార్డ్లీ 2% ఉన్న సిక్ పాపులేషన్. బట్ బికాస్ ఆఫ్ దేర్ ఎలక్టోరల్ థింగ్, అంటే సిక్కులు ఏమి చేసినా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ వినేటట్టు ఎందుకంటే వాళ్ళకంత హోల్డ్ ఉంది. మనకింత మెజారిటీ పాపులేషన్ ఉండి వీఆర్ డివైడెడ్ అమాంగ్ అవర్ సెల్ఫ్స్. మనమే చీలిపోయి ఉన్నాం. మేబీ కాస్ట్ విధంగా చీలిపోయి ఉండొచ్చు, ప్రాంతీయ విధంగా చీలి ఉండొచ్చు, భాష అనేది ఒకటి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు కారణం. కానీ మనం చీలు ఉన్నాం. మన ఐక్యత చూపించుకోవడం లేదు. మనం ఐక్యత చూపించుకొని మనం ఏ రోజైతే మాట్లాడగలుగుతామో, మనకు అన్యాయం జరుగుతుందని నిక్కచ్చిగా చెప్పగలుగుతామో, నిలబడతామో,
మళ్ళీ ఇలాంటి మారణ హోమము కానీ మన దేశంలో కానీ కనీసం మన పక్క రాష్ట్రంలో జరగకుండా మనం కాపాడాలి. మనము ఇట్లాంటిది ఎవరైనా మన హిందువులు కానీ ఎక్కడైనా ఏమైనా అన్యాయం జరుగుతుంటే కనీసం మనం ఒక నిలబడాలి ఐక్యతగా. అది ఆ ఐక్యత మనలో ఉంటే ఇంకొకసారి ఇలాంటి పరిస్థితులు మనకు రాకూడదు, ఇలాంటి సభలు పెట్టకూడదు. మనం గర్వంగా ధైర్యంగా చెప్పుకోవచ్చు మనకి ఏ అన్యాయం జరగలేదు. ఎందుకంటే ఏమైనా అన్యాయం జరిగితే ఇండియాలో ఉండే హిందువులే కాదు, యుఎస్లో ఉండే హిందువులు, యూరోప్లో ఉండే హిందువులు అందరూ రియాక్ట్ అవుతారు అనేది తెలిస్తే ఎవరి పని చేయరు. అక్కడ సమస్య ఎందుకంటే మన రియాక్షన్ లేదు. ఇక్కడ బంగ్లాదేశ్తో టైస్ కట్ చేయడము, లేకపోతే సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మాట వరుసకి ఎవరైనా ఇతర మతస్థుల్ని విమర్శిస్తే చాలు వాళ్ళని ఇతర దేశాలు బ్యాన్ చేయడం, వాళ్ళ మీద ఆంక్షలు విధించడము, ఇవంతా మనం చూస్తుంది. కానీ మనం ఎటువంటి ఆంక్షలు ఎవరి మీద విధించలేదు, మన ప్రజలు దాని గురించి పట్టించుకోలేదు. అందుకే ఈ సమస్య. ఇప్పుడు యూత్కి రావాలి, యూత్ ముందుకు రావాలి. మన యూత్ ఒక అసెట్ అని భావిస్తున్నాము. మీరు ఖచ్చితంగా మీలోనే మార్పు రావాలి, మీరే ముందుకు తీసుకెళ్ళగలగాలి ఈ దేశాన్ని. మీరు మన ధర్మానికి ఏమైనా జరుగుతుంటే మీరు టాలరేట్ చేయకూడదు. సార్ చెప్పినట్లు మనకేమైనా అన్యాయం చేస్తే మనకి సెల్ఫ్ డిఫెన్సే లేదు. అసలు అంత వీక్ పర్సనాలిటీస్గా ఉన్నాం. ఒకప్పుడు ఎంత బాగుండేవాళ్ళు, 6 అడుగులు 7 అడుగులు ఉండేవాళ్ళు ఎందుకు కృషించుకుంటూ పోయారు? మేబీ బికాస్ ఆఫ్ ఫెమైన్స్ వేర్ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ బై బ్రిటిషర్స్. ఫెమైన్స్ వల్ల ఎంతోమంది మన జీవన విధానం కానీ న్యూట్రిషన్ కానీ అన్నీ తగ్గిపోయి మనం వీక్ అయిపోయి వీ అవర్ ఆర్ యాక్సెప్టింగ్ వీఆర్ వీక్. ఎవడైనా మనల్ని అటాక్ చేసండి ఏంటి అని ఎదురు తిరిగే ధైర్యం లేకుండా పోయింది. అది మనిషికి మొట్టమొదటి కావాల్సింది. ఆడైనా మగైనా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. మన ధర్మం గురించి మనం నేర్చుకోవాలి. ఎవరైనా ప్రశ్నిస్తే దాన్ని జవాబిచ్చేటట్టన్నా కనీసం ఉండాలి. ఈ పరిస్థితి యూత్లో కానీ మనలో కానీ వస్తే కనీసం కొంచెం మార్పైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.